హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మొన్న వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. సో, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. అంటే పూజ చేసే విధానం అయితే ఈ వీడియోలో లేదండి. లాస్ట్ ఇయర్ పూజ నేనైతే క్లియర్‌గా చూపించాను. ఎలా చేశాను ఏంటనేది. సో, మీరు ఎవరికైనా పూజ గురించి పూర్తి వివరాలు కావాలి అనుకుంటే, ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ ఉందండి. వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను ఏంటనేది అదైతే మీరు చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో కూడా నేనైతే లింక్ ఇస్తాను, వీడియో లింకు. సో, ఇదైతే సింపుల్‌గా నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఈరోజు అనేది మీకు చూపిస్తున్నాననమాట. సో, మార్నింగ్ 9 కల్లా నాకు డ్యూటీ అయితే ఉందనమాట. పిల్లలకి ఆ రోజు స్కూల్‌కి అయితే హాలిడే. సో, నాకైతే హాలిడే లేదనమాట. సో, 9 లోపే నేను ఇంట్లో వరలక్ష్మి పూజ కంప్లీట్ చేసుకొని ముత్తైదులకు తాంబూలం ఇచ్చేసి ఇంకా డ్యూటీకైతే వెళ్ళాలనమాట. సో, 3 గంటలకైతే లేచి ఇండ్లు వాకిలంతా శుభ్రం చేసుకొని, సో, సింపుల్‌గా ఆ టైంకల్లా కంప్లీట్ అయ్యే విధంగానే సింపుల్‌గానే నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో, పులిహోర అలాగే ఒక స్వీట్ చేశాను. 3 రకాల పండ్లు పెట్టాననమాట. ఇలా సింపుల్‌గానే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. సో, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. సో, నా పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి ఉదయం 7:10, 7:15 అలా అయిందనమాట. పూజ అయిపోయిన వెంటనే ఇంక నేనైతే మా ఆయనతోటి అక్షింతలైతే వేపించుకున్నాను. మనము ఈ పూజ చేసేదే మన భర్త క్షేమం కోసం కాబట్టి, మన హస్బెండ్ తోటి మనం అక్షింతలైతే వేయించుకోవాలి. తర్వాత మా పాపకైతే తాంబూలం ఇచ్చేసి, మా పాపతోటి అక్షింతలు వేయించుకున్నాను. ఇంకా నలుగురు ముత్తైదులనైతే పిలుచుకొని వాళ్ళకి కూడా పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పూసి, ఇంకా వాళ్ళకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసి వాళ్ళతోటి అక్షింతలు వేపించుకున్నాననమాట. సో, అంతా కంప్లీట్ అయ్యేసరికి 9 అయిపోయిందనమాట. ఆ తర్వాత నేను డ్యూటీకైతే వెళ్ళిపోయాను. సో, చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ చేసుకునేది కూడా హడావిడి అనేం లేకుండా చాలా త్వరగానే సింపుల్‌గానే చేసుకున్నా. సో, హడావిడి లేకుండా చాలా బాగా వరలక్ష్మి వ్రతం అయితే నేను చేసుకున్నానండి. సో, మరి మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఈ వీడియో అయితే చూసారు కదండీ! సో, ఏమైనా మిస్టేక్‌గా మీకు అనిపించినా నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. సో, నేనైతే పూజకు కావాల్సినటన్నీ కూడా ముందు రోజే తెచ్చిపెట్టుకున్నాను. నైట్ అయితే డ్యూటీ నుంచి రాగానే ఇంక పూజకు కావాల్సినటన్నీ కూడా లిస్ట్ రాసుకొని అన్నీ కూడా జాగ్రత్తగా తెచ్చుకున్నాను. సో, అలాగే నైట్ అయితే పనంతా అయిపోయిన తర్వాత నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో, రేపు మార్నింగ్ లేవగానే త్వరగా పూజ కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి ఇలా చేశాను. నాకు మార్నింగ్ అయితే 7:30 కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో, చాలా అయితే మంచిగా చేసుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే. సో, మరి ఇదండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.